అయ్యి చంపాలని కాకుండా ఇంటెన్షన్ ఉండదు. ఏదో కొట్టారు, కొట్టినప్పుడు చనిపోయారు. అది కూడా హత్యే గాని ఇంటెన్షన్ అయితే హత్య చేయాలని ఇంటెన్షన్ లేదు. దానికి వేరే రకమైన శిక్ష ఉంటది. అందుకని ఇతను ఆ యాంగిల్‌లో పోలీసులకి చెప్పినట్టుగా అర్థమవుతుంది. కానీ పోలీసులు ఏందంటే ఇతని స్టోరీని నమ్మకుండా ఇండిపెండెంట్‌గా కూడా ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో కొత్తగా తెలిసిందేమంటే ఇతను ఆమెను చంపడం కోసం ముందే ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం ప్రాక్టీస్ కోసం ఒక కుక్కని ఎక్కడో పట్టుకొని ఆ కుక్కని కొట్టి చంపి దాన్ని ప్రాక్టీస్‌లో అర్థం చేసుకున్నాడు ఎలా చంపాలి అని. అలాగా భార్యను కూడా ఇతను చంపాడని తెలుస్తుంది. చంపిన తర్వాత ఒక మటన్ కత్తి కొన్నాడు ఇతను. మటన్ కట్ చేసి కత్తి ఉంటుంది కదా, అది స్ట్రాంగ్గా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. దాన్ని కొని భార్య శవాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. అందులో ఎముకల్ని పక్కన పెట్టాడు, మాంసాన్ని ఉడకబెట్టాడు. ఈ ఎముకల్ని మాంసాన్ని ముక్కలు పెట్టి బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత మాంసాన్ని కూడా ఎండబెట్టాడని కూడా చెప్తున్నారు. ఈ ఈ బోన్స్ని మాత్రం సపరేట్గా కాల్చాడు. కాల్చి బోన్స్ని పొడిగొట్టాడు. పొడిగొట్టి అంటే తన ఉద్దేశం ఏమంటే ఎటువంటి ఆనవాళ్ళు దొరకకూడదు. ఆనవాళ్ళు దొరకకపోతే శిక్ష పడడం కష్టం. ఇతను చంపాడు. చంపిన తర్వాత అంటే ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా చేసినట్టుగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా చాలామంది ఈ మధ్య కాలంలో ఆ మధ్య కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఒక అబ్బాయి 20 ఏళ్ళ అబ్బాయి కూడా ఇంటర్నెట్లో వెతికి ఎలా చంపాలి ఏంటి అనేది, అట్లాగే శవాన్ని ఎలా డిస్పోజ్ చేయాలో కూడా ఇంటర్నెట్లో యూట్యూబ్లో వీడియోస్, ఇంటర్నెట్లో ఇప్పుడు ఏంటంటే అన్నీ మనకు దొరుకుతుంది ఇంటర్నెట్లో. సో అలాగా ప్లాన్ చేసుకొని చేస్తున్నారు ఈ మధ్య కొంతమంది. అలాగా ఇతను కూడా ఏంటంటే శవాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి దొరకకుండా అనే ప్లాన్ కూడా ఇతను చేశాడు. అంటే ఈ మధ్య కాలంలో హత్యలు చేసేవాళ్ళకి కానీ క్రైమ్ చేసేవాళ్ళకి కానీ ఒక క్లారిటీ ఉంటుంది. ఏమంటే క్రైమ్ చేసినాక తప్పించుకోలేం. ఇవాళ ఉన్న టెక్నాలజీలో పోలీసులు పట్టుకుంటారు. పట్టుకున్నాక రేపు మనకి ఎక్కువ శిక్ష పడకూడదంటే ఏం చేయాలి అని ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించి డబ్బులు కూడా కొంతమంది రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది డబ్బులు ఉంటే పోలీసులకి లేకపోతే కొంత డబ్బులు ఇస్తే కేసును వీక్గా పెడతారు ఒకటి. రెండోది జైల్లో ఒక 1 month 2 months ఉండాల్సి వస్తే జైల్లో డబ్బులు ఖర్చు పెడితే జైల్లో కొద్దిగా మంచి సౌకర్యాలు ఇస్తారు. ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు పోలీసుల ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ జనాలకు తెలిసేది కాదు. ఇవాళ అనేక సిరీస్, వెబ్ సిరీస్ రకరకాలు వచ్చేసాయి, డాక్యుమెంటరీస్ అన్నీ చూడొచ్చు మనం. సో ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఎలా ఉంటుంది పోలీసులది, దాన్ని మనం ఎలా ఫేస్ చేయాలి అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఇవాళ. సో ఆ రకంగా ఇతను కూడా మాజీ మిలిటరీ కాబట్టి ఇతను కొంత ఐడియా ఉంది క్రైమ్ వీటికి సంబంధించి. ఇతను ఆర్గనైజ్డ్గా చేసినట్టుగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే బాడీ అనేది దొరకకపోతే చాలాసార్లు ఎలా చేశారు ఏంటి ఆనవాళ్ళు ఉండవు. సో అతను ఏం చేశాడంటే కంప్లీట్గా దాన్ని బూడిదలాగా మార్చేశాడు బాడీ. ఓవరాల్గా అతను చేసిన పని ఏంటంటే ముక్కలు చేశాడు, ఇంకోటి చేశాడు, పక్కన పెడితే కంప్లీట్గా దాన్ని బూడిద చేసేసి ప్యాక్ చేసి బకెట్లో తీసుకెళ్ళి అక్కడ దగ్గర ఒక చెరువు ఉందన్నమాట. వీళ్ళు ఉన్న ఏరియాలో జిల్లెలగూడ చెరువు అంటారు అది. వీళ్ళు ఉండేది న్యూ వెంకటేశ్వర కాలనీ, బాలాపూర్ మండలం, న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉంటారు కాపురం. సో అక్కడ పక్కన చెరువు ఉంది. తీసుకెళ్ళి బకెట్ తీసుకెళ్ళి ఆ చెరువులో ఇవి కలిపేశాడు. అందుకనే ఇప్పుడు వాళ్ళకి ఏం పోలీసులకు దొరకట్లే. ఆమె శవం దొరకకుండా పోస్ట్ మార్టం రిపోర్టు ఇవన్నీ ఉంటే అతని మీద స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అతను వాంగ్మూలమే ఆధారం. వాంగ్మూలం రేపు కోర్టులో ఏం చెప్తాడు, నన్ను కొట్టారు సార్, నేను అసలు ఆమె చంపలేదు, ఆమె ఏమైందో నాకు తెలియదని చెప్తారు. ఇతని తరఫున డిఫెన్స్ లాయర్ కూడా అసలు మా వాడు చంపలేదు అంటారు. చంపినాడని ప్రూవ్ చేయాలి వీళ్ళు. చంపినాడని ప్రూవ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఏమున్నాయి? అది ఇప్పుడు మేజర్ సమస్య. అంటే ఇతను ఇలా చేయడం వెనక ప్లాన్ ఏంటంటే మనం రేపు కోర్టులో ప్రూవ్ కాకుండా ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకొని చేశాడు. ఇది అత్యంత దారుణం. ఆమెకి ఇతనికి నచ్చకపోతే విడాకులు ఉన్నాయి, తీసుకోవచ్చు. ఆమె లైఫ్ ఆమె, ఇతని లైఫ్ ఉంటారు. కానీ ఇప్పుడు ఇదేంటంటే ఒక క్రూకుడ్ మైండ్తో చేసినట్టుగా అర్థమవుతుంది. అంటే ఒక కక్ష పెట్టుకున్నాడు ఈమెను చంపేయాలని, చంపినాక కూడా దొరకకూడదని ఒక ప్లాన్తో చాలా తెలివిగా చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే సైకో మైండ్ కూడా అయి ఉండొచ్చు కదా. ఖచ్చితంగా సైకో మెంటాలిటీ ఉంటుంది అన్నమాట.